కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 20లో ఉన్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అయితే కస్టమ్ ఫంక్షన్ని తీసుకున్నప్పుడు దాంట్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటవి. అంటే ఫంక్షన్కి సంబంధించినటువంటి పారామీటర్స్ ఉంటవి. సో వాటిని ఆధారంగా చేసుకొని మనం వాటిని సబ్స్టిట్యూట్ చేస్తూ ఆ ఫంక్షన్ని కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఇదివరకు చూసాం. ఎనీవేస్, ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్, ఓకే, సో మెయిన్ ఫంక్షన్కి అవతల వైపు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాను. అది ఇంట్ టైప్. ఓకే, సో ఇంట్ టైప్ అంటే అది ఇంట్ని మనకు రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అది ఆ కండిషన్. ఓకే, ఎనీవేస్, ఇంట్ సమీర్ అనుకుందాం. యాక్చువల్లీ ఈ ఫంక్షన్ వాల్యూమ్ని క్యాల్కులేట్ చేసి ఇస్తుంది అనుకుంటే, వాల్యూమ్ అంటే వైశాల్యం. ఓకే, సో ఇంట్ ఎల్, ఎల్ ఫర్ లెంత్, ఓకే, పొడవు. ఇంట్ డబ్ల్యూ, డబ్ల్యూ ఫర్ విడ్త్, వెడల్పు. ఓకే, సో ఇంట్ హైట్, ఓకే, అంటే ఇంట్ హెచ్ అనేది తీసుకున్నాను నేను డైరెక్ట్. ఓకే, సో రిటర్న్ చేయాలి కదా మనకు. రిటర్న్ ఏం రిటర్న్ చేయాలి అంటే ఒక క్యాలిక్యులేషన్, ఎల్ ఇంటూ డబ్ల్యూ ఇంటూ హెచ్. ఓకే, సో పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రోటోటైప్ చేయాలి కదా. సో ప్రోటోటైప్ ఈ విధంగా కంప్లీట్గా ఇక్కడ నుండి తీసుకుంటాం, మెయిన్కి పైన రాసుకుంటాం. ఓకే, సో ప్రోటోటైప్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్లో దాన్ని కాల్ చేయాల్సి ఉంటుంది కదా. సో సి అవుట్ అండ్ ఇక్కడ సమీర్. ఓకే, సో ఇక్కడ మనం సమీర్ తీసుకోగానే చూడండి, ఇంట్ ఎల్, ఇంట్ డబ్ల్యూ, ఇంట్ హెచ్ అనేటువంటి 3 పారామీటర్స్ లేదా 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయని దీంట్లో చూపిస్తుంది. సో మనం ఆ 3 కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 10 ఈ విధంగా ఎంటర్ చేసామంటే క్యాలిక్యులేషన్ అయ్యి మనకు ప్రింట్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఒక ఎండ్ లైన్ని తీసుకుంటే కనుక మనకు అది చూడడానికి చక్కగా ఉంటుంది. సో 5 ఇంటూ 5 ఇంటూ 10, 5 ఇంటూ 5 25 ఇంటూ 10 250. ఆన్సర్ ఈస్ 250 మేబీ. ఓకే, ఓకే, సో 250 వచ్చేసింది, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒకవేళ యూజర్ 2 పారామీటర్స్ని మాత్రమే ఎంటర్ చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇలా జరగకూడదు అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకోవాలి, లేదా డిఫాల్ట్ వాట్ వి కాల్ డిఫాల్ట్ పారామీటర్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం ప్రోటోటైప్లో వాల్యూస్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఒకవేళ ఇంట్ ఎల్, ఇంట్ డబ్ల్యూ, ఇంట్ హెచ్ అని మనం ఇచ్చామంటే దానికి అర్థం ఏంటి, ఇక్కడ మనం డిక్లేర్ చేసాం అండ్ ఇక్కడ వాల్యూస్ అసైన్ చేసాం. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనం యూజ్ చేసే క్రమంలో ఏమవుతుందంటే, ఇక్కడ ఒక వాల్యూ కూడా మనం ఇవ్వలేదు, ఓన్లీ ఫంక్షన్ని కాల్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉన్నవి. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ చూడండి, సో 1 అనేది వచ్చింది. అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసినట్లు 5, 5, 10 అంటే కనుక మనకు మరి 1, 1 ఉంది కదా సార్ అని అంటే అది సబ్స్టిట్యూట్ అవుతుంది. చూడండి, 250 అనేది మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ని ఇచ్చింది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 2 పారామీటర్స్ తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు 25 వచ్చింది. ఓకే, సో ఒకవేళ 1 పారామీటర్ తీసుకుంటే 5 ఎంటర్ చేసాం, 5 అనేది వచ్చింది. సో అట్లీస్ట్ 1 పారామీటర్ లేదా అసలు మనం పారామీటర్స్ ఎంటర్ చేయకుండా కూడా
దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా డిఫాల్ట్ వాల్యూస్ని మనం కలిగి ఉన్నప్పుడు లేదా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ని మనం కలిగి ఉన్నప్పుడు. ఓకే, సో దీనివల్ల అది లాభం అనమాట. ఓకే, అట్లీస్ట్ ఒక 1 వాల్యూని మనం ఎంటర్ చేసినా కూడా దాన్ని తీసుకుంటుంది అది, లేదా 2 వాల్యూస్ని ఎంటర్ చేసినా తీసుకుంటుంది, అండ్ 3 వాల్యూస్ని ఎంటర్ చేసినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇక్కడ ఒకటి గమనించాలి, ఫస్ట్ మీరు ఎంటర్ చేసేటువంటి వాల్యూ లేదా యూజర్ ఎంటర్ చేసేటువంటి వాల్యూ ఇక్కడ ఫస్ట్ పారామీటర్ని తీసుకుంటుంది, అంటే లెంత్లోకి వెళ్తుంది, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విడ్త్లోకి వెళ్తుంది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హైట్లోకి వెళ్తుంది. సో ఒక ఆర్డర్ ప్రకారంగా లెంత్, విడ్త్, హైట్ ఒక ఆర్డర్ ప్రకారంగా అది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 500. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క వాట్ వి కాల్ డిఫాల్ట్ పారామీటర్స్ లేదా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అంతేకాకుండా ఇప్పుడు మనం మరొక విషయం గురించి నేర్చుకోవాలి. ఓకే, సో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఫంక్షన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 అనుకోండి. ఓకే, సో దీంట్లో మనం ప్రింట్ చేసినప్పుడు సిఅవుట్, సో దీంట్లో ఎక్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం అండ్ ఎండ్ లైన్ అనేది తీసుకుంటున్నాం అనుకోండి. సో ప్రింట్ అయిందా, 150 అయింది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇక్కడ నుండి బయట అంటే మెయిన్ ఫంక్షన్ కాకుండా మరో ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం, ఇది జస్ట్ వాయిడ్ ఫంక్షన్, ఇట్ రిటర్న్స్ నథింగ్ అట్ ఆల్. ఓకే, సో వాయిడ్ ఇందాకలాగా సమీరే తీసుకుందాం. ఓకే, సో నో పారామీటర్స్, అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తానంటే సిఅవుట్. ఓకే, సో సిఅవుట్ సేమ్ ఎక్స్ అనే వేరియబుల్ని మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో క్రియేట్ చేసాం కదా, సో ఇక్కడ దీన్ని తీసుకుంటాను. ఓకే, అండ్ ఎల్. ఓకే, సో తీసుకున్నాను. మనం ప్రోటోటైప్ చేయాల్సి ఉంటుంది, ప్రోటోటైప్ కోసం ఇక్కడ ఇది చేసేసాను, అండ్ ఇక్కడ దీన్ని కాల్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఏం జరగాలి, 2 సార్లు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి, అవునా? ఓకే, సమీర్ ఫంక్షన్ని మనం కాల్ చేసాం. సో ఇక్కడ చూసినట్లయితే ఎర్రర్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అని అంటే ఇది యాక్చువల్లీ మెయిన్ ఫంక్షన్లో క్రియేట్ చేయబడినటువంటి వేరియబుల్ లేదా వేరే ఫంక్షన్లో క్రియేట్ చేయబడినటువంటి వేరియబుల్. సో అలాంటప్పుడు మనం ఇక్కడ దాన్ని యూజ్ చేయలేం అని చెప్పేసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఇదే వేరియబుల్ని ఇక్కడ నుండి కట్ చేస్తాను, ఇక్కడ నుండి తీసుకొచ్చి ఈ ఫంక్షన్లో మనం చేసాం. సో అలాంటప్పుడు రన్ అవుతుందా అంటే అప్పుడు కూడా అవ్వదు, ఎందుకంటే అది వేరే ఫంక్షన్లో ఉంది. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లోపల దాన్ని మీరు యూజ్ చేయలేరు, లేదా వేరే ఫంక్షన్లో క్రియేట్ చేయబడినటువంటి ఒక వేరియబుల్ని మనం మరొక ఫంక్షన్లో దాన్ని యూజ్ చేయలేము. ఓకే, సో దాన్నే లోకల్ వేరియబుల్ అంటారు. ఒకవేళ ఇదే వేరియబుల్ని ఏ ఫంక్షన్లో కాకుండా బయట అంటే ఫంక్షన్స్కి అవుట్ సైడ్ మనం క్రియేట్ చేసినట్లయితే, అంటే ఈ ఏరియాలో మెయిన్కి అవతల వైపు లేదా అన్ని ఫంక్షన్స్కి అవతల వైపు మనం క్రియేట్ చేసినట్లయితే అది ఏ ఫంక్షన్లోనైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఒకటి మెయిన్ ఫంక్షన్లోది అండ్ రెండోది సమీర్ అనేటువంటి ఫంక్షన్లోది. ఇక్కడ 150 ప్రింట్ అయింది. మళ్ళీ ఒకసారి దీని వాల్యూని మార్చి టెస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 25,000. ఓకే, సో ప్రింట్ చేస్తే 25,000 2 టైమ్స్ ప్రింట్ అయింది, ఎందుకంటే అది ఇక్కడ బయట వైపు మనం క్రియేట్ చేసినటువంటి వేరియబుల్, అది ఏ ఫంక్షన్లోనైనా మనం యూజ్ చేయవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా యూజ్ చేసేటువంటి వేరియబుల్నే మనం ఏమని పిలుస్తాం అని అంటే గ్లోబల్ వేరియబుల్ అని పిలుస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500 అని నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో మనం ఇది ప్రింట్ అవ్వడానికి ముందు అంటే ఈ రెండింటిని కాల్ చేయడానికి ముందు ఈ వేరియబుల్ని చేంజ్ చేసాం కాబట్టి అది ఈజీగా చేంజ్ అయిపోయింది.
ఓకే. సో రెండింటికి కూడా 1500 1500 జరిగింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఆ వాల్యూని మార్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500 అన్నాను అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి గమనించినట్లయితే చూడండి. 2000 సారీ 25,000 ఆ తర్వాత ఆ 1500 అనేది జరిగింది. ఎందుకు అనంటే మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్‌లో వాల్యూ చేంజ్ అవ్వడానికి ముందే దీన్ని ప్రింట్ చేసాం. ఆ తర్వాత సమీర్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసాం. ఒకవేళ ఇది రివర్స్‌లో చేస్తే అది కూడా రివర్స్‌లో జరిగే అవకాశం ఉంది. ఒకసారి చూడండి. ఓకే. సో 2 కూడా 1500, 1500 జరిగాయి. ఎందుకంటే ఈ ఫంక్షన్‌ని మనం కాల్ చేసినప్పుడే ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే. సో ఆ తర్వాత మనం ఈ విధంగా కాల్ చేయడం ద్వారా అంటే దీన్ని తర్వాత ప్రింట్ చేయడం ద్వారా ఏమైంది? 2 సార్లు వాల్యూ మారిపోయిన వాల్యూనే ప్రింట్ అయిపోయింది. ఓకే. సో ఆ తర్వాత మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మనం ఆహ్, ఇక్కడ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 అని ఇచ్చామనుకోండి. అంటే ఆల్రెడీ ఒక వేరియబుల్ ఎక్స్ పేరుతో ఉంది. ఎక్స్ అనే వేరియబుల్ ఆల్రెడీ ఉంది. అది గ్లోబల్ వేరియబుల్. ఓకే. కానీ ఇక్కడ మెయిన్ ఫంక్షన్‌లో నేను తెలిసో తెలియకో ఒక ప్రోగ్రామర్ చేసే తప్పు ఏంటంటే అదే పేరుతో మరొక వేరియబుల్‌ని క్రియేట్ చేశారు. ఏమని 150 వాల్యూని అసైన్ చేస్తూ. ఓకే. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ టైం ఎక్స్‌ని ప్రింట్ చేసినప్పుడు ఈ టైంలో అంటే మెయిన్ ఫంక్షన్‌లో మనం ప్రింట్ చేసినప్పుడు 150 అనేది తీసుకుంది. అండ్ ఇక్కడ సమీర్ అనేటువంటి ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ వేరియబుల్ వాల్యూని తీసుకుంది. ఓకే. సో ఈ విధంగా ఏంటి అనంటే ఇది ఓన్లీ లోకల్ వాల్యూని మాత్రమే తీసుకుంటుంది ఫస్ట్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ ఫంక్షన్‌ని తీసేద్దాం. ఓన్లీ మెయిన్ ఫంక్షన్‌తో వర్క్ చేస్తున్నాం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఒకటి ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25,000 వాల్యూతో ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్‌లో మళ్ళీ ఏం చేయడం జరిగింది అనంటే మరొక అదే పేరుతో మరొక వేరియబుల్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహ్, ఓకే. ఎక్స్‌కి బదులు మనం ఏం చేద్దామంటే యాపిల్ అని తీసుకుందాం. ఓకే. యాపిల్ అని తీసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా మరొక వేరియబుల్‌ని యాపిల్ అని జెప్పేసి నేను ఏం చేశాను, ఇక్కడే ఐ మీన్ ఫంక్షన్ లోపల లోకల్ వేరియబుల్‌ని అదే పేరుతో క్రియేట్ చేసుకున్నాను. సో, ఇక్కడ వాల్యూని చేంజ్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2555 ఓకే. 2555 అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసి జస్ట్ లైక్ 300 అనుకోండి. సో, అప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటిది ప్రింట్ చేయాలా? అండ్ ఇక్కడ ఉన్నటువంటిది ప్రింట్ చేయాలా? అనేటువంటి సమస్య ఏర్పడింది ఇక్కడ. ఓకే. సో, అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది అనంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఎక్స్‌ని ప్రింట్ చేయడానికి చూసాం. అందుకని ఎర్రర్ క్రియేట్ అయింది. సో, యాపిల్ ఇక్కడ యాపిల్ అనే వేరియబుల్ ఉంది. అండ్ ఇక్కడ యాపిల్ అనే వేరియబుల్ ఉంది. సో, ఈ రెండింటిలో ఏది చూస్ చేసుకోవాలి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మన ప్రోగ్రామ్ ఎప్పుడు గానీ ఏం చేస్తుందంటే ఆహ్, లోకల్ వేరియబుల్ యొక్క వాల్యూని చూజ్ చేసుకుంటుంది. ఓకే. సో, అందుకనే 300 అనేది ప్రింట్ అయింది. కానీ మనకు ఖచ్చితంగా ఇక్కడ మనం లోకల్ వేరియబుల్ ఉన్నప్పటికీ కూడా మనం గ్లోబల్ వేరియబుల్ అంటే ఫంక్షన్‌కి ఔట్ సైడ్ ఉన్నటువంటి గ్లోబల్ వేరియబుల్‌ని మాత్రమే ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఆహ్, వాట్ వి కాల్ యూనరీ రిజల్యూషన్ అని పిలుస్తుంటారు దీన్ని. సో, దానికి మనం ఏం చేయాలంటే ఈ విధంగా కోలన్ అనేటువంటిది మనం తీసుకోవాల్సి ఉంటుంది. 2 టైమ్స్ కోలన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే ఈ యాపిల్ అనేటువంటిది గ్లోబల్ వేరియబుల్ ఉంది. దాన్ని ప్రింట్ చేయమని అడిగినట్లు అవుతుంది. ఓకే. సో, చూడండి. ఈ విధంగా గ్లోబల్ వేరియబుల్‌ని మనం ప్రింట్ చేయగలిగాం. కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది తప్పకుండా ఉంటుంది ఫస్ట్ టైమ్ చూసినప్పుడు. కానీ మీకేదైనా డౌట్ ఉంటే ఈ ట్యుటోరియల్‌ని మళ్ళీ మళ్ళీ చూడండి. మీకు ఈజీగా క్లారిఫై అవుతుంది. ఓకే. సో, ఎనీవేస్ ఫ్రెండ్స్ ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే
దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.